కడప పాస్టర్పై దాడి ఓ నాటకమని తేలింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ పాస్టర్ అభినయ్ దర్శన్ ప్లాన్ చేసిన డ్రామానేనని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బుల కోసం కొందరితో కలిసి దాడి సన్నివేశాల్లో నటించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ కుట్రలో అసలు మాస్టర్ మైండ్ కోసం గాలిస్తున్నారు. కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ జరిగిన ప్రచారమంతా కట్టుకథేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వమంతా ఆయనదేనని ఆధారాలతో సహా నీకు తేలింది. తన కారుపై దాడి చేస్తున్నట్లు, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు 6గురితో కలిసి అభినయ్ దర్శన్ వీడియోలు తీయించారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే అభినయ్ డ్రామా గుట్టురట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి వంటి అంశాలపై అభినయ్ ముందే సంబంధీకులకు దిశానిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాడి దృశ్యాల్లో నటించినందుకు కొందరికి పాస్టర్ డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపుల వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు ఆగంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగిందంటూ నమ్మించేందుకు ఈ డ్రామాకు స్కెచ్ గీశారు. అందులో భాగంగా భార్యతో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకునే జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుణ్ణి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభినయ్ సంప్రదించారు. తనపై హత్యాయత్నం చేసినట్లు నటించాలని నిర్దేశించారు. ఆ తరువాత కుట్రను యథాతథంగా అమలు చేశారు. ఈ క్రమంలో జీకే వీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ నీరు తోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో గాయాలైనట్లు అభినయ్ దర్శన్ నటించారు. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించాలని, అలా చేస్తే కొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పారని జీకే వీధికి చెందిన గిరిజన యువకుడు వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి ఈ డ్రామా ఎవరు ఆడించారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు గాయాలే కాకపోయినా హత్యాయత్నం అంటూ ఎందుకు ప్రచారం చేశారనే కోణంలో విచారిస్తున్నారు. పాస్టర్తో పాటు కారులో ప్రయాణిస్తున్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తుల్ని లోతుగా ప్రశ్నిస్తున్నారు.